బెస్ట్ మొరల్ స్టోరీస్. లక్ష్మీపురం అనే ఊర్లో ఒక చిన్న పెంకుటింట్లో సాంబయ్య అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. అతనికి తల్లి గీతమ్మ ఉంటుంది. సాంబయ్య చాలా నిరుపేద, కానీ చాలా నిజాయితీపరుడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతల్ని తన భుజాన వేసుకొని తల్లి కండగా నిలబడి చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా చేస్తున్న పనిలో డబ్బు సరిపోక తనే ఒక సొంత వ్యాపారం పెట్టాలని అనుకుంటాడు సాంబయ్య. ఆ విషయం గురించే తల్లి గీతమ్మ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా, నీకొక విషయం చెప్పాలి, అదెలా చెప్పాలా అని. ఏమిట్నాయనా అది? ఈ తల్లి దగ్గర దాపరికం ఎందుకు? నాతో చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు? దాపరికం కాదమ్మా, నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చిన్న సందేహం అంతే. సందేహించకుండా ఏదున్నా నాతో పంచుకో నాయనా. నా కాక నువ్వు ఇంకెవరికి చెప్పుకోగలవు? మరేం లేదమ్మా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ వచ్చే 4 డబ్బులు తిండి గింజలకు కూడా సరిపోవడం లేదు. అందుకే నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నాను. వ్యాపారం పెట్టాలి అనుకోవడం మంచి విషయమే కద్నాయనా. ఇంత మంచి పని చేస్తూ ఎందుకు సందేహిస్తున్నావు? కానీ వ్యాపారానికి సరిపడా డబ్బులు మన దగ్గర లేవు కదా. ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. మన ఊరి పెద్దయ్య దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుందామనుకుంటున్నాను. కానీ అప్పు ముప్పు కదా నాయనా. మనవంటే ఒకరోజు తిన్నా తినకపోయినా జీవితాన్ని నెట్టుకుంటూ రాగలము. కానీ పరుల సొమ్ము పాము వంటిది. సరిగ్గా తిరిగివ్వకపోతే తిరిగి కాటేస్తుంది. కానీ పెద్దయ్య చాలా మంచివాడమ్మా. పైగా నేను వ్యాపారం చేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు తిరిగి తీర్చేస్తాను. ఇంతకు మించి నా దగ్గర వేరే ఉపాయం ఏమీ లేదమ్మా. సరే నాయనా, నువ్వనుకున్నదే కానివ్వు. సరే అమ్మా, నేను పెద్దయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అని సాంబయ్య ఆ ఊరి పెద్దయ్యని కలవడానికి వెళ్తాడు. ఏవిరా సాంబయ్య, ఎలా ఉన్నావు? ఏంటిట్టొచ్చావు? అయ్యా, అది ఏదో పని లేకపోతే నువ్వింత దూరం రావే. పని మీదే వచ్చానయ్యా. ఇప్పుడు చేస్తున్న పనిలో ఏమాత్రం ఆదాయం లేదు. అయితే ఇప్పుడు నా దగ్గర ఏమైనా పని కావాలా? అడగక్కర్లేదురా, వచ్చి చేరిపో. పనేమీ కాదయ్యా, కూసింత డబ్బప్పుగా కావాలి. దాన్ని అడగడానికి ఎందుకురా ఇంత తడబడుతున్నావు? నీకెంత కావాలో అంత తీసుకెళ్ళు. అయ్యా, మీరు నిజంగా దేవుడయ్యా, సమయానికి ఆదుకుంటున్నారు. రే పిచ్చివాడ, నేను దేవుణ్ణి కాదురా. నీలో ఉన్న నీ నిజాయితీనే ఈరోజు నీకు డబ్బడగ్గానే ఇచ్చేలా చేస్తుంది. ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు తీసుకో. అయ్యా, వీలైనంత తొందరలో ఇచ్చేస్తానయ్యా. తొందరేమీ లేదురా, నీకు వీలు కుదిరినప్పుడే ఇవ్వు. ఇంతకీ డబ్బుతో అవసరం నీకేం వచ్చిందిరా? మరేం లేదయ్యా, ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నాను. అందుకే డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఓరి ఓరి, కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నావా? చాలా మంచి విషయమే. ఇంతకీ ఏ వ్యాపారం, ఏంటి సంగతి? మరేం లేదయ్యా, మా అమ్మ చిన్నప్పటినుంచి కోడికూర బాగా వండి పెడుతూ ఉండేది. అది నాకు బాగా నచ్చేది. ఎలాగో అమ్మ చిన్నప్పటినుంచి వండడం చూస్తున్నా కాబట్టి ఆ వ్యాపారమే నేను చేద్దామనుకుంటున్నా. కానీ ఆ వ్యాపారం నీకు వెసులుబాటు అవుతుంది అంటావా? ఎందుకంటే ఈ ఊర్లో ఇప్పటికే సత్తయ్య ఇదే కోడికూర వ్యాపారం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు కదా. దాందేముందయ్యా, ఎవరి వ్యాపారం వాళ్ళది. సత్తయ్య పెట్టాడు కదా అని ఇంకొకరు పెట్టకూడదు అని లేదు కదా. సత్తయ్య కోడికూర రుచి సత్తయ్యది, నా కోడికూర రుచి నాది. అట్ట అంటావా? సరే, అట్టాగే కాని. సరే, వెళ్ళొస్తానయ్యా, అవతల చాలా పనుంది. మంచిదిరా సాంబయ్య, వెళ్ళిరా మరి. పెద్దయ్య దగ్గర సాంబయ్య డబ్బులు తీసుకుని మరుసటి రోజు కోడికూర వ్యాపారం మొదలు పెడతాడు. ఎరా సాంబిగా, నీకెంత ధైర్యం ఉంటే నాకు పోటీగా నేను చేస్తున్న కోడికూర వ్యాపారమే మొదలు పెడతావు? చూడు సత్తయ్య, నేను నీకు పోటీగా ఏమీ రాలేదు. నాకు వ్యాపారం చేయాలనిపించింది, చేస్తున్నాను అంతే.
అయినా నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారంతో నీకేం పని? ఓహో, అంతదాకా వచ్చావన్నమాట. సరే, అట్టాగే కాని కొన్ని సంవత్సరాలుగా నా కోడి కూర రుచికి అలవాటు పడ్డ ఈ జనాలు నీ దాకా ఎట్టా వస్తారో నేను చూస్తాను. ఇందులో పోటాపోటీ ఎక్కడుంది సత్తయ్య? నీ కోడి కూర నచ్చితే నీ దగ్గర కొంటారు, నా కోడి కూర నచ్చితే నా దగ్గర కొంటారు. అది చూస్తాను. కాని మరి ఇక సాంబయ్య కోడి కూర అమ్మడం మొదలు పెడతాడు. గట్టిగా అరుస్తూ, ఆ ఆ, రండి బాబూ రండి, వేడివేడి నాటుకోడి కూర, దానికి సరిపోయే రాగి సంగటి. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. రండి బాబూ రండి. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి, ఏందబ్బీ, వ్యాపారం కొత్తగా పెట్టుండావా? చానా జోరు మీద అరుస్తుండావే. నీ అరుపులు విని నేనే నీ దాకా వచ్చాను. అవును బాబు, ఇయాలే పెట్టాను, ఇంకా బోనీ కూడా కాలేదు. మొదట మీరే వచ్చారు. రోజు కోడి కూర లేందే నాకు ముద్ద దిగదనుకో. కాకపోతే రోజు ఆ పక్క అబ్బి దగ్గర తీసుకెళ్తాను. ఈరోజు కొత్తగా నీ కోడి కూర తిని చూద్దామని ఇటొచ్చుండాను. పైగా అక్కడ కోడి కూర ఒక్కటే అమ్ముతుండారు. నువ్వు దానికి సరిపడా రాగి సంగటి కూడా కలిపి అమ్ముతూ ఉండావుగా, అందులోనూ నాటుకోడి కూర అంటూ ఉండావు. తొందరగా ఇవ్వు, తిని పెడతాను. ఇదిగోండి బాబు, తీసుకోండి. అబ్బో, ఏందయ్యా ఇది, ఇంత రుచికరంగా ఉండాది. మసాలాలు బాగా దట్టించి వండినట్టుండావు. ఇంత మంచి కూర నేనెక్కడా తినుండలేదు. ఇదిగో నీ డబ్బులు తీసుకో. రేపు కూడా నేనిక్కడికే వస్తాను. ఇంకా మా వాళ్ళందర్నీ కూడా ఇక్కడికే పంపిస్తాను. అలా సాంబయ్య కోడికూర రుచి కొద్ది రోజుల్లోనే ఊరంతా పాకిపోతుంది. ఇదంతా చూసిన సత్తయ్యకి, ఏందిది, ఇట్టా జరిగింది? ఈడు కోడికూర వ్యాపారం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఇంత గిరాకీ తెచ్చుకోగలుగుతున్నాడు. కొన్నేళ్లుగా ఉన్న వ్యాపారాన్ని దెబ్బతీశాడు. ఎట్టాగైనా ఈడి కోడికూర వ్యాపారాన్ని మూసేయించాలి. అదెట్టా చెయ్యాలబ్బా? అదంతా సరిగాని ఇంతమంది జనం ఆడి కోడికూర కోసం వెళ్తున్నారు అంటే వాడెట్టా వండి ఉంటాడో ఒకసారి తిని చూసి తెలుసుకోవాలి అనుకుని సత్తయ్య ఒక వ్యక్తితో సాంబయ్య కోడికూరని తెప్పించుకొని తింటూ ఉంటాడు. ఓయబ్బో, ఏంటిది, ఈ కోడికూర ఇంత రుచికరంగా ఉంది. అందుకే జనాలందరూ అట్టా ఎగబడుతున్నారన్నమాట. ఈ కోడికూర ఇంత రుచికరంగా ఉంటే ఈ జనాలందర్నీ ఆడి దగ్గరికి పోకుండా ఎట్టా ఆపాలబ్బా అని ఆలోచించాడు. అతనికొక ఉపాయం తట్టింది. అయ్యో, సాంబయ్యమ్మే కోడికూరలో బల్లొచ్చింది. ఎవ్వరూ తినకండి, తింటే చచ్చిపోతారు. అయ్యయ్యో, నా కడుపులో నొప్పిగా ఉంది. నన్నెవరైనా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. సత్తయ్య అలా అరవగానే సాంబయ్య దగ్గర తింటున్న ఊరి జనమంతా ఒక్కసారిగా భయపడిపోతారు. సాంబయ్య అది చూసి అయోమయంలో పడతాడు. ఇదంతా పక్కనుంచి చూస్తున్న ఆ ఊరి పెద్దయ్య అక్కడికొస్తాడు. ఏమిటి సత్తయ్య, ఏంటిదంతా? నా కోడికూరలో బల్లి రావడం ఏంటి? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, వాళ్ళెవ్వరికీ రాని బల్లి నీకు మాత్రమే ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అని నన్ను అడుగుతావేంటి? ఇదిగో ఎదురుగా కనిపిస్తూనే ఉంది కదా. ఏది సత్తయ్య, నీ కోడికూర కంచం ఒకసారి ఇటివ్వు. సత్తయ్య తడబడుతూ, అబ్బే పెద్దయ్య, నా ఎంగిలి కంచం మీ చేతికి ఎట్టా ఇస్తాను చెప్పండి. పర్వాలేదు, నేను పక్కకి పడేస్తాను. మరేం పర్వాలేదు, ఇటివ్వరా అని సత్తయ్య చేతిలో ఉన్న కోడికూర కంచం తీసుకుని, రేయ్ సత్తిగా, ఇది బొమ్మబల్లి కదరా? అయ్యో, అది బొమ్మబల్లా అయ్యా? నేను నిజమైందే అనుకున్నాను. అమ్మయ్యా, అట్టయితే నా ప్రాణానికి ఏమీ కాదన్నమాట. ఇక చాలే, ఆపరా నీ నాటకాలు. నువ్వీ బొమ్మబల్లి తీసుకొచ్చి సాంబయ్య దగ్గర్నుంచి నువ్వు తెప్పించుకున్న కోడికూర కంచంలో వేయడం నేను కళ్ళారా చూశాను. సత్తయ్య తల దించుకోగా సాంబయ్య, ఏమిటిది సత్తయ్య, ఒక వ్యాపారస్తుడివై ఉండి తోటి వ్యాపారస్తుడి మీద ఇట్లాంటి కళ్ళబొల్లి నిందలేస్తావా? నన్ను క్షమించు సాంబయ్య. ఊరి జనమంతా నీ కోడికూర కోసం పడిగాపులు కాస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎలాగైనా నీ వ్యాపారాన్ని ముగించేయాలని
ఇంత నాటకం ఆడాను. చూడు సత్తయ్య, నేను నీకు ముందే చెప్పాను, నీకు పోటీగా పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నేనొక పేదవాణ్ణయ్యుండి తల్లికి 3 పూటల భోజనం పెట్టలేకపోతున్నాను అన్న బాధతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను, కానీ నీకు నష్టం కలగజేయాలని కాదు. అయినా జనాలందరూ డాబు దర్పాలు చూసి మన దగ్గరికి రారు. తినే భోజనం రుచిగా ఉంటే మాత్రమే మన దగ్గరకొస్తారు. నేను రుచికరంగా కోడికూర వండాను, అది జనానికి నచ్చింది. అందుకే ఇంత వృద్ధిలోకొచ్చింది నా వ్యాపారం. నన్ను క్షమించు సాంబయ్య, ఇక ఈ రోజు నుంచి నా వ్యాపారాన్ని ఆపేస్తున్నాను. నాకు నీ కోడికూర రుచి బాగా నచ్చింది. ఇక నేను కూడా రోజు నీ దగ్గరికే వచ్చి తింటాను. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కష్టపడే తత్వం ఉంటే కాలం కూడా మనకు సహాయం చేస్తుంది. ఒక గ్రామంలో ఒక పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంటి ముందు విశాలమైన అరుగుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, వేప చెట్లు ఉన్నాయి. రామయ్య అరుగు మీద కూర్చొని తన పాత పంచెకు పడిన చిరుగును దారంతో కుడుతూ ఉంటాడు. ఇంట్లోపల నుండి సీతమ్మ నుదుటిన చెమట తుడుచుకుంటూ బయటకొస్తుంది. ఏమండి, వింటున్నారా? వంటగదిలో ఉప్పు డబ్బా ఖాళీ అయిపోయిందండి. కాస్త వీధి చివర ఉన్న కోమటి సుబ్బయ్య దుకాణానికి వెళ్ళి ఉప్పు పొట్లం తీసుకొస్తారా? అన్నంలోకి ఉప్పు లేకపోతే ముద్ద గొంతు దిగదు కదా. ఏంటి, అప్పుడే అయిపోయిందా? పోయిన దసరా పండక్కే కదా పావుసేరు ఉప్పు తెచ్చాను. 6 నెలలు కూడా రాలేదే. పప్పుల్లో కూరల్లో దోసడేసి గుమ్మరిస్తున్నావా ఏంటి? ఉప్పెక్కు తింటే ఒంట్లో నీరు చేరి రోగాలొస్తాయే పిచ్చి మొహమా. 2 రోజులు ఉప్పు లేకుండా చప్పిడి కూడి తినలేవా? పోయిన దసరాకి తెచ్చిన పావుసేరుప్పు ఇప్పటి వరకు వస్తుందా అండి? నేను పొదుపుగా వాడబట్టే ఇన్నాళ్ళొచ్చింది. నిన్నటితో అది కూడా అయిపోయింది. కారం పసుపు కూడా అడుగంటాయి. నూనె డబ్బా సంగతి సరే సరి. మొక్కున పడితే ప్రాణం లేచి వచ్చేటట్టు ఒక్క చుక్క నూనె లేదింట్లో. వట్టి నీళ్లతో కూరలెలా వండనండి? నీకెప్పుడు ఖర్చుల గొడవే సీత. నూనె ఎక్కువైతే ఆయుర్దాయం తక్కువవుతుందని ఆయుర్వేద పండితులు ఘోషిస్తున్నారు. నిన్ననే కదా ఒక పావలా ఇచ్చి పచ్చళ్ళలోకి తాలింపు వేయమని చెప్పాను. అప్పుడే అయిపోయిందా? అప్పుడే ఊరి పొలిమేర నుండి దుమ్ము రేపుకుంటూ 2 ఎడ్ల బండ్లు వచ్చి రామయ్య ఇంటి ముందు ఆగుతాయి. రామయ్య అటు చూస్తాడు. బండ్లలో నుండి వెంకటేశం, సుబ్బారావు, లక్ష్మి, పార్వతి నవ్వుతూ దిగుతారు. వారి చేతుల్లో బట్టల సంచులు, బుట్టలు ఉన్నాయి. రామయ్యకు వారిని చూసి గుండె ఆగినంత పనవుతుంది. రామయ్య తనలో తాను గొణుక్కుంటూ, అరేరే, వీళ్ళేంటి గాలివాన్లా వచ్చిపడ్డారు? ఇప్పుడు వీళ్లకు పానకాలు, మజ్జిగలు, పూటకోరకం భోజనాలు. నా కొంప మునిగిందే. వీళ్ళని ఎలాగైనా త్వరగా పంపించేయాలి. బావా, రామయ్య, బావున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఏంటి అలా దిగ్భ్రాంతికి గురై చూస్తున్నావు? మమ్మల్ని గుర్తుపట్టలేదా ఏంటి? పట్నంలో ఉండి మరీ మారిపోయావా? ఆ గుర్తుపట్టకపోవడం ఏంటి బావా? వెంకటేశం, సుబ్బారావు బావలు కదూ. ఎలా ఉన్నారంతా? ఎక్కడికెలా దారి తప్పారు? మీ ఊళ్ళో పొలాల పనులు పూర్తయ్యాయా? సుబ్బారావు చమత్కారంగా, దారెందుకు తప్పుతాం రామయ్య? మా ఊళ్ళో పనులు కాస్త తీరికయ్యాయి. వానలు పడి చెరువులు నిండాయి. సరే, పనులెలాగూ లేవు కదా, మా చెల్లెలు సీతమ్మను నిన్ను చూసిపోదామని ఇలా బయలుదేరాం. నిన్న ఉదయం బయలుదేరితే ఈ ఎడ్ల బండి మీద ఈ పాటికి ఇక్కడికి చేరుకున్నాం. అన్నా, వదినా, రండి. ఎంత సంతోషంగా ఉందో మీరు రావడం. 7 ఏళ్లయింది మనమంతా ఇలా కలుసుకొని. లక్ష్మి సీతమ్మను ఆప్యాయంగా పలకరిస్తూ, ఎలా ఉన్నావే సీత? ఎన్నాళ్లయింది నిన్ను చూసి. మనిషివి సగం అయిపోయావు. అవును సీత, సరిగ్గా తింటున్నావా లేదా? మీ ఆయనేమైనా పస్తులు పెడుతున్నాడా ఏంటి? నీ ముఖంలో కళే లేదు. అదేం లేదక్కా. తనకిప్పుడే తిండి కాస్త తగ్గించమని చెప్తున్నా. ఆరోగ్యం ముఖ్యం కదా. అయినా మీరొస్తారని ముందే కబురు చేయలేదే? ఎన్ని రోజులుంటారు? ఊళ్ళో ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా? వెంకటేశం రామయ్య పిసినార్తనం తెలిసి, పనే ఉంటుంది బావా. ఒక వారం రోజులు ఇక్కడే ఉండి ప్రశాంతంగా గడుపుదామని వచ్చాం. నీ ఆతిథ్యం చూసి చాలా కాలమైంది కదా. పాత ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ వారం రోజులు గడుపుతాం. వ- వ-
వారం రోజులా? సంతోషం, సంతోషమే. వారం రోజులు ఎందుకన్నయ్య? ఈ నెల రోజులు ఇక్కడే ఉండండి. ఏవండి, అన్నయ్యకి వదినలకి ఎండలో ప్రయాణం చేసి దాహం వేస్తూ ఉంటుంది. నేను లోపలికెళ్ళి ఇత్తడి లోటాలతో మజ్జిగ తీసుకొస్తాను. ఆ, మజ్జిగెందుకులే సీత, వానాకాలం కదా, గొంతు పట్టుకుంటుంది, జలుబు చేస్తుంది. కుండలో మంచినీళ్లున్నాయి కదా, అవే ఇవ్వు. ఉమ్, ఏవండి, వచ్చిన చుట్టాలకి ఒట్టి నీళ్ళిస్తారా? అది మన ఇంటా వంట లేదు. ఇంట్లో ఉన్న మజ్జిగ నేను తీసుకొచ్చి వీళ్ళకిస్తాను, మీరు ఊరుకోండి అని చెప్పి సీతమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. రామయ్య ముఖం మాడిపోతుంది. వచ్చిన వాళ్ళు వారం రోజులు ఉంటావండంతో అతని మనసులు ఖర్చుల లెక్కలు మొదలవుతాయి. ఏంట్రామయ్యా, ఇల్లేవైనా బాగు చేయిస్తున్నావా? గోడలన్నీ నెర్రలిచ్చాయి, పైన పెంకులు కదులుతున్నాయి. వానొస్తే ఇల్లంతా కురిసేలా ఉందే. హ్మ్, ఇల్లు బాగు చేయించడం అంటే మాట్లా బావా? బోలెడు ఖర్చు. సున్నం వేయించాలన్నా వందలు అడుగుతున్నారు కూలీలు. మేమా ఉన్నదిద్దరం ముసలివాళ్లం. ఈ పాటి ఇల్లు చాల్దా? ప్రాణం పోయే నాటికి ఈ మట్టి గోడలు కూలిపోతే సరి. వృథా ఖర్చులెందుకు? అవును రామయ్య, నువ్వు చెప్పింది 100కు 100 పాళ్ళు నిజమేలే. అనవసరమైన ఖర్చులెందుకు? అయినా మీ ఇంట్లో ఒక పెద్ద రహస్యం దాగుందని చుట్టుపక్కల ఊళ్ళల్లో ఒకటే మాటలు వినిపిస్తున్నాయి. ఆ రహస్యం తెలిసే నువ్విల్లు బాగు చేయించటం లేదని అందరూ అనుకుంటున్నారు. రహస్యమా? నా ఇంట్లోనా? ఏంటది బావా? నాకు తెలియని రహస్యం జనాలకెలా తెలిసింది? సుబ్బారావు గొంతు తగ్గించి నటిస్తూ, ఏముంది రామయ్య, మీ తాతల కాలం నాటి ఒక పెద్ద గుప్త నిధి మీ ఇంటి పెరట్లోనో ఈ పునాదుల్లోనో ఎక్కడో పూడ్చిపెట్టి ఉందట. ఆ గుప్త నిధి కోసమే నువ్విల్లు పడగొట్టి కొత్తది కట్టట్లేదని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ నిధి దొరికితే నువ్వీ ఊరికే మహారాజు అవుతావట. రామయ్య నోరు వెళ్ళబెట్టి, గుప్త నిధా? నాకు తెలియకుండా నా ఇంట్లో నిధి ఉందా? ఎవరు చెప్పారు మీకు? ఆ నిధిలో ఏముందట? మా ఊళ్ళో ముసలివాళ్ళు అనుకుంటున్నారన్నా. మీ తాతగారు ఆ రోజుల్లో జమీందార్ల దగ్గర దీవాన్గా చేసేవారు కదా. ఆ కాలంలో ఆయన సంపాదించిన బంగారు నాణేలు, నవరత్నాలు, వెండి కడ్డీలు అన్నీ ఒక పెద్ద రాగి బిందెలో పెట్టి ఎవ్వరికీ తెలియకుండా ఈ ఇంటి పునాదుల్లోనే ఎక్కడో దాచారట. ఆ రాగి బిందె బరువు ఒక మనిషి ఎత్తలేనంత ఉంటుందట. రామయ్య ఆశగా లొట్టలు వేస్తూ, "ఉమ్, రాగి బిందెడు బంగారమా? అరేరే, ఈ విషయం నాకిన్నాళ్ళు తెలియనేలేదే. మా నాన్నగారు కూడా ఏనాడు ఈ మాట చెప్పలేదు." ఎక్కడుందో తెలిస్తే బావుండు. నేనిప్పుడే గడ్డపార తీసుకెళ్లి పెరట్లో పునాదుల దగ్గర తవ్వడం మొదలు పెడతాను. కూలీలు 100 అడిగినా సరే తవ్వించేస్తాను. వెంకటేశం నవ్వుతూ అతన్నాపుతూ, ఆగు బావా, అంత తొందరపడకు. ఆ నిధి అంత తేలిగ్గా దొరకదు. అది రక్షక భటులు కాపలా కాస్తున్న నిధి కాదు, దేవతలు కాపలా కాస్తున్న నిధి. దానికి ఒక కఠినమైన శాపం ఉందట. శాపమా? ఏంటది బాబా? ప్రాణాలకేమైనా ముప్పుంటుందా? ప్రాణాలకు కాదు రామయ్య. ఆ నిధిని ఎవరైతే బయటికి తీయాలనుకుంటారో వారు ముందుగా తమ ఇంటికొచ్చిన అతిథులకు బంధువులకు ఏ లోటు లేకుండా మహాద్భుతమైన ఆతిథ్యం ఇవ్వాల్ట. అతిథులు సంతోషించి మనసారా దీవిస్తేనే ఆ నిధి ఎక్కడుందో కల్లోకొచ్చి చెప్తారట ఆ దేవతలు. ఆ వచ్చిన చుట్టాలకి ఏమాత్రం లోటు చేసినా ఆ రాగి బిందెలోని బంగారమంతా క్షణాల్లో నల్లటి బొగ్గు కింద మారిపోతుందట. ఇదంతా ఆ కాలంలో ఒక సాధువు పెట్టిన శాపమట. రామయ్య అయోమయంగా తలగొక్కుంటూ, ఆ, అతిథుల్ని సంతోషపెట్టాలా? అంటే ఇంటికొచ్చిన వాళ్లకు షడ్రుచోపేతమైన భోజనాలు పెట్టాలా? ఖర్చుతో కూడుకున్న పనే ఇది. అంతే కదా రామయ్య. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. వాళ్లను తృప్తిపరిస్తే సాక్షాత్తు దేవతలు తృప్తిపడినట్టే కదా. వాళ్ళు తృప్తిపడితేనే ఆ నిధి నీకు దక్కుతుంది. లేకపోతే ఆ బొగ్గులతో నువ్వు పొయ్యి వెలిగించుకోవాల్సిందే. మాకా నిధి మీద ఏమాత్రం ఆశ లేదులే బావా. మేమేదో వారం రోజులుండి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వెవరికైనా గొప్ప విందులు చేసి ఆ నిధిని సొంతం చేసుకో. మాకు మాత్రం పచ్చడి మెతుకులు పెట్టినా పండగే.
అది విన్నాక రామయ్య మనసులో పెద్ద పోరాటం మొదలవుతుంది. ఒకవైపు ఒక పూట భోజనానికి పైసా ఖర్చు చేయలేని పిసినార్తనం, మరోవైపు ఏకంగా బిందెడు బంగారం తన సొంతమవుతుందన్న ఆశ. ఈ వారం రోజులు వీళ్ళ కాస్త కడుపు నిండా భోజనం పెడితే బిందెడు బంగారం నాకే కదా దక్కుతుంది. వారం రోజులు తిండికి మహా అయితే ఒక 10 రూపాయలు ఖర్చవుతుంది. పోనీలే, ఒక వారం రోజులు ఖర్చుకి వెనకాడకూడదు. అని దృఢంగా నిర్ణయించుకుంటాడు. ఆ, ఏంటి బావా మరీ అలా అంటావు? మీరు నాకు పరాయి వాళ్ళ? 7 ఏళ్ల తర్వాత నా ఇంటికి మీరు రావడం నా పూర్వజన్మ సుకృతం. పచ్చడి మెతుకులు ఎందుకు పెడతాను? సీతా, ఓ సీతా, ఇట్రా. అప్పుడు సీతమ్మ ఇత్తడి చెంబులతో మజ్జిగ తీసుకొస్తుంది. ఏంటండి, ఎందుకలా కేకలేస్తున్నారు? అన్నయ్య, వదినా, ఇదిగోండి మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తర్వాత తాగుతారులే సీతా, ముందు నా మాట విను. బావగారు అక్కయ్యలు ఎన్నాళ్లకో మన పల్లెటూరుకొచ్చారు. ఈ వారం రోజులు వాళ్ళకే లోటు ఉండకూడదు. రేపొద్దున్నే నేను పక్కూరి సంతకెళ్ళి వంకాయలు, బెండకాయలు, ఆనపకాయ, కందిపప్పు, నెయ్యి, బెల్లం, కొత్త బియ్యం అన్నీ తీసుకొస్తాను. మధ్యాహ్నం కొత్త ఆవకాయ వేసి మునక్కాడల పులుసు, నేతిలో వేయించిన అప్పడాలతో విందు భోజనం పెట్టాలి. సాయంత్రం వేడివేడి పెసరగారెలు ఉండాలి. సీతమ్మ ఆశ్చర్యంతో కళ్ళు తేలేసి చూస్తూ, ఏవండి, మీరేనా మాట్లాడుతుంది? నా చెవులు సరిగ్గానే వింటున్నాయా? నిన్నటిదాకా పప్పులో ఉప్పు వేయొద్దన్నవారు ఏకంగా గారెలు, నెయ్యి, అప్పడాలు అంటున్నారు. మీకు జ్వరం గట్రా రాలేదు కదా? పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటే నీ ఆశ్చర్యం? నేను నా సొంత బావలకి మంచి భోజనం పెట్టకూడదా? నా దగ్గర డబ్బు లేదా ఏంటి? రేపొద్దున్నే పెద్ద సంచులు పట్టుకొని సంతకు వెళ్తాను. నా సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వన్నీ సిద్ధం చేసి వంటల మీద ధ్యాస పెట్టు. సరేనండి, మీ ఇష్టం. నాకేం అభ్యంతరం? నా చేతి వంట రుచి చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం రామయ్య చెప్పినట్టే సంతకు వెళ్లి కూరగాయలు, నెయ్యి, పప్పులు అన్నీ వీప్ మీద మోసుకొని చెమటలు కక్కుతూ వస్తాడు. సీతమ్మ వంటింట్లో అద్భుతంగా వంట చేస్తుంది. మధ్యాహ్నం ఆకులు వేసి అందరికీ వడ్డిస్తుంది. వంకాయ కూర, మునక్కాయ సాంబారు, మామిడికాయ పప్పు, నేతి బూరెలు, అప్పడాలు అన్నీ వడ్డిస్తుంది. ఆహా, సీతమ్మ, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. ఈ మునక్కాయ సాంబార్ రుచి చూస్తే జన్మధన్యం. అసలు పల్లెటూరి వంట రుచే వేరు. అవును సీత, రామయ్య, అన్నీ ఇంత స్వచ్ఛమైనవి మీరెలా తెచ్చారో గాని నెయ్యి వాసన ఇల్లంతా ఘుమఘుమలాడిపోతోంది. తినండమ్మా, తినండి బావా, మొహమాట పడకండి. నెయ్యి ఇంకాస్త వెయ్యమంటారా? ఇంకో బూరె వడ్డించమంటారా? చాలు బావా, చాలు చాలు, కడుపు నిండిపోయింది. ఇలాంటి భోజనం చేసి ఎన్నేళ్లయిందో. నువ్వు నిజంగా గొప్ప ఆతిథ్యం ఇస్తున్నావు రామయ్య. నీ మనసు చాలా గొప్పది. ఇలా ఒక వారం రోజుల పాటు రామయ్య రోజూ ఉదయం అరిసెలు, మధ్యాహ్నం పులిహోర, పాయసం, సాయంత్రం బజ్జీలు, రాత్రి పాలు, పళ్ళు, ఇలా ఎన్నడూ లేని విధంగా తన బంధువులకు రాజులా భోజనం పెడతాడు. ఒకరోజు రాత్రి అందరూ కడుపు నిండా భోజనాలు చేసి అరుగుమీద చాపలు పరుచుకుని కూర్చునుంటారు. రామయ్య మెల్లగా మాట కలుపుతూ, బావా, చూసారా, వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. నా ఆతిథ్యంలో ఏవైనా లోటుందా? ఏవైనా తక్కువ చేశానా? మీరు సంతోషంగా ఉన్నారా? మీకు నా ఆతిథ్యం నచ్చిందని చెప్తేనే నా మనసంతా తృప్తిగా ఉంటుంది. అయ్యయ్యో, లోటేంటి బావా? నువ్వు మమ్మల్ని మహారాజుల్లా చూసుకున్నావు. ఈ వారం రోజులు సీతమ్మ చేతి వంటతో మా కడుపులు నిండడమే కాదు, మా మనసులు కూడా నిండిపోయాయి. మీ ఆతిథ్యానికి మేం చాలా సంతోషంగా ఉన్నాం. రేపుదయం మేము మా ఊరికి బయలుదేరతాం. పొలాల్లో పనులు మొదలవుతాయి. రామయ్య చాలా ఉత్సాహంగా ముందుకు జరిగి, "ఆ, సరే బావా, కాని మీరు సంతోషించారు కదా, మరి ఆ ఆ గుప్తనిధి సంగతేంటి? మీరు సంతోషంగా దీవిస్తే నిధి జాడ తెలుస్తుందని చెప్పారు కదా. నేను రేపు పొద్దున్నే పెరట్లో ఎక్కడ తవ్వాలి? నాకేమైనా కల్లో దేవుడు కనిపిస్తాడా?" అది వినగానే, "ఆ, ఏంటి బావా అలా నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నిధి జాడు చెప్పరా. నా ఆతిథ్యంలో ఏమైనా తప్పు జరిగిందా?" రామయ్య, నిజం చెప్పాలంటే
నీ ఇంట్లో ఎలాంటి గుప్త నిధి లేదు. అసలు మీ తాతగారు జమీందారుల దగ్గర పనిచేయనే లేదు. ఇదంతా మేం పుట్టించిన ఒక అబద్ధం. రామయ్య నిర్ఘాంతపోయి కోపంగా అరుస్తూ, ఏంటి? నిధి లేదా? అబద్ధమా? నాతో నాటకాలాడారా? మరి వారం రోజులు నా ఖర్చు, ఆ నెయ్యి, ఆ గారెలు, ఆ పప్పులు, ఆ బియ్యం, నా డబ్బంతా నీళ్ల పాలైపోయిందా? నన్నింత దారుణంగా మోసం చేస్తారా? నా రూపాయలన్నీ గంగలో కలిసిపోయాయే. శాంతించు రామయ్య, గాబరా పడకు. కూర్చో, ముందు కూర్చో. మేం నిన్ను మోసం చేయలేదు. నీ కళ్ళు తెరిపించాము. కళ్ళు తెరిపించడమేంటి బావా? నా దగ్గరున్న 4 రాళ్లు ఖర్చు పెట్టించి దారిలో నిలబెట్టారు కదా. ఇది కళ్ళు తెరిపించడమా? మీరు చేసిన మోసానికి నేనూళ్ళో వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి? గట్టిగా అరవకు రామయ్య. కూడబెట్టడం తప్పు కాదు, కాని దాన్ని అనుభవించకుండా, తోటి వాళ్లకు పెట్టకుండా పస్తులుండడం పరమ పిసినార్తనం. నువ్వు డబ్బు దాచి దాచి ఇటు సీతమ్మను, అటు నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. కడుపు నిండా తినక 10 మందికి పెట్టక ఎందుకు బావా ఈ సంపాదన? ఎవరి కోసం ఇదంతా? మనం పోయేటప్పుడు వెంట తీసుకెళ్తామా? అవునన్నా, సీతమ్మన్ చూడు, కనీసం పండక్కైనా ఒక మంచి చీర కట్టుకుని ఎన్నేళ్లయిందో. ఇంట్లో సరిగ్గా ఒక పూట కూడా కడుపు నిండా తినే పరిస్థితి లేదు. ఈ డబ్బెందుకు? బతికి ఉన్నన్ని రోజులు కాస్త సంతోషంగా తిని నలుగురు బంధువులతో కలిసుండడానికే కదా. నీలో దాగి ఉన్న ఆ మంచి మనసును బయటికి తీయడానికే మేవీ నిధి నాటకం ఆడాం. చూడ్రామయ్యా, ఈ వారం రోజులు నువ్వెంత సంతోషంగా వడ్డించావో దానికి తగ్గట్టే మేవెంత తృప్తిగా తిన్నామో. రోజు 4 మాటలు మాట్లాడుకుంటూ ఎంత నవ్వుకున్నామో గుర్తు తెచ్చుకో. ఈ సంతోషాన్ని నువ్వు నీ దగ్గరున్న డబ్బుతో కొనగలవా? రామయ్య, గుప్తనిధి అంటే ఎక్కడో భూమిలో దాగుండే పసుపచ్చటి బంగారం, వెలుతురునిచ్చే వజ్రాలు కాదు. మన ఇంటికొచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించి 4 ముద్దలు పెట్టి నలుగురు బంధువులు వచ్చి వెళ్తూ ఉంటే ఈ పాత ఇల్లు కూడా ఎంత సందడిగా ఉందో చూసావా? ఇదే మనకు మిగిలే అసలైన ఆస్తి. అలా అనగానే రామయ్య మౌనంగా ఆలోచనలో పడతాడు. అతని కోపం నెమ్మదిగా కరిగిపోతుంది. ఈ వారం రోజులు ఇంట్లో జరిగిన కోలాహలం ఎన్నడూ లేని విధంగా సీతమ్మ ముఖంలో కనిపించిన ఆనందం, బంధువులతో కలిసి భోజనం చేసేటప్పుడు తను పొందిన సంతృప్తి అన్నీ అతని మనసులో మెదుల్తాయి. అన్నయ్య చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమేనండి. ఈ వారం రోజులు మనిల్లు పండగలా ఉంది. మీరు కూడా ఈ వారం రోజులు ఎంత సంతోషంగా ఉన్నారో మీ ముఖంలోనే కనిపించింది. ఇకనైనా ఆ పిసినార్తనం వదిలేయండి. రామయ్య తన తప్పు తెలుసుకుని, నిజమే సీత, నిజమే. నేనిన్నాళ్ళు మాయలో ఉన్నాను. డబ్బు గుట్టలు గుట్టలుగా పోసుకుని కూర్చుంటే అదే పరమసుఖం అనుకున్నాను. కాని ఆ డబ్బుని వాడకపోతే అది పనికిరాని మట్టితో సమానమని ఇప్పుడు తెలిసింది నాకు. మీరు నా కళ్ళు తెరిపించారు బావా. నా అజ్ఞానాన్ని పోగొట్టారు. అయితే రేపట్నుండి మళ్ళీ వంటగదిలోకి పావుసేరు ఉప్పు తేవడం మొదలుపెట్టవా? లేదు బాబా, ఇక మీదట నా ఇంట్లో అలా జరగదు. నా దగ్గరున్న దాంట్లో నేను సంతోషంగా తింటూ నా ఇంటికొచ్చిన 10 మందికి పెడుతూ బతుకుతాను. రేపుదయం మీరు మీ ఊరికెళ్ళిపోతున్నారు కదా. వెళ్లే ముందు సీతమ్మ చేతి పులిహోర, నేతిలో వేయించిన పెసరగారెలు కడుపు నిండా తిని వెళ్ళాలి. దానికి కావలసిన సరుకులు నేనిప్పుడే వెళ్ళి కొనుక్కొస్తాను. భేష్ రామయ్య, ఇప్పుడు కదా నువ్వు అసలైన ఇంటి యజమానివయ్యావు. నీ మనసిప్పుడు బంగారం కన్నా స్వచ్ఛంగా ఉంది. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. రామయ్య మనసులోని పిసినార్తనం పూర్తిగా పటాపంచలైపోతుంది. నలుగురితో కలిసి ఆనందంగా బ్రతకడంలో ఉన్న గొప్పదనాన్ని గ్రహించిన ప్రశాంతత అతని ముఖంలో కనిపిస్తుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తృప్తిని మించిన గుప్తనిధి ఈ లోకంలో మరొకట్లేదు. డబ్బుని పిసినార్తనంతో కూడబెట్టడం కంటే దాన్ని సక్రమంగా అనుభవించి 10 మందితో ఆనందాన్ని పంచుకోవడంలోనే మనిషికి నిజమైన సంతృప్తి దొరుకుతుంది.